అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లాడ్జిలో పప్పీ గ్యాంగ్, మద్యం మత్తులో మర్డర్. తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. కొన్ని దారుణాలు క్షణికావేశాల్లో జరుగుతుంటే మరికొన్ని కావాలని చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న లాడ్జిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రొద్దుటూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. యనమల లోకేష్ రెడ్డి పేరుతో లాడ్జిలో రూమ్ బుక్ చేశారు. కొంతమంది యువకులు రూంలోకి వెళ్లి మద్యం సేవించి ఎంజాయ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. అయితే అప్పటికప్పుడు కేకలు వేస్తూ యువకులు కొట్టుకున్నట్లు లాడ్జి సిబ్బంది గుర్తించింది. కొప్పుల రాఘవేంద్ర ఇంకొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ రాత్రి 9:30 గంటల సమయంలో కొప్పుల రాఘవేంద్ర లాడ్జికి తిరిగొచ్చాడు. అప్పటికే బాగా మద్యం సేవించి అందరూ ఒకరిపై మరొకరు గొడవపడ్డారు. యువకులంతా సరదాగా గొడవ పడుతున్నారని లాడ్జి సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. తెల్లారి లేచి చూసేసరికి రాఘవేంద్ర ముఖంపై మద్యం సీసాలతో దాడి చేసి చంపినట్లు గుర్తించారు. లాడ్జి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చివర్లో రూమ్ నుంచి యనమల లోకేశ్వర్ రెడ్డి, అతని స్నేహితుడు బయటకు వచ్చినట్లు గుర్తించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. హత్యకు గురైన రాఘవేంద్ర గతంలో పప్పీ గ్యాంగ్ పేరుతో అరాచకాలకు పాల్పడ్డాడు. రాఘవేంద్రపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. గ్యాంగ్ వార్లో భాగంగానే పప్పీని కావాలని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.